రాజాసింగ్ గారి ఇంటి ముందు రిక్కీ చేస్తుండగా దొరికారు. మనం పట్టుకున్నారు కార్యకర్తలు. పట్టుకొని వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఆ రాత్రి పూట ఎందుకు వచ్చిర్రు, ఏం చేస్తున్నారని చెప్పి తెలుసుకుందామని చెప్పి వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే దాంట్లో రాజాసింగ్ గారిది, తర్వాత చీకోటి ప్రవీణ్ అన్న గారి ఫోటోలు, అంతేకాక ధర్మరక్షణ కొంతమంది ఫోటోలు ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ఫోన్లో మారణాయుధాలు, కత్తులు, గన్నులు, బుల్లెట్లు, వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఎందుకు వచ్చిరు వీళ్ళు? ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడున్న ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? రేపు పొద్దున ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జరగరాని సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇవి మనం చూస్తున్నాం. ఇక్కడే కాదు, ఎన్నో రాష్ట్రాల్లో, కర్ణాటకలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, ఎంతో మంది హిందూ ధర్మ రక్షకులమైన దాడులు జరిగినాయి. ఎవరు రక్షణ కల్పిస్తారు? అంతేకాకుండా ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకు ధర్మం గురించి మాట్లాడితే చాలు కేసులు గుర్తొస్తాయి. కానీ మా మీద జరిగే దాడులు మాత్రం గుర్తురావు. హిందూ దేవుళ్ళ మీద జరిగే దాడులు గుర్తురావు, హిందూ భక్తుల మీద జరిగే దాడులు గుర్తురావు, హిందూ విగ్రహాల మీద జరిగే దాడులు గుర్తురావు. ధర్మం గురించి మాట్లాడేటోళ్ళ గురించి మాత్రమే గుర్తొస్తాయి వీళ్ళకి. చీకోటి ప్రవీణ్ గారు ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ధర్మం మీద జరిగే అన్యాయాలను చూసి కంటతడి పెట్టుకున్న రోజులున్నాయి. ఆయన ధర్మం గురించి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో హిందువులందరినీ సంఘటితం చేసి ధర్మ పోరాటాన్ని చేస్తుంటే ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2-3 సార్లు వాళ్ళ ఇంటి ముందు రిక్కీ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిర్రు, పోలీసులు పట్టించుకోలే. రేపు పొద్దున జరగరాని జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని నేను ప్రశ్నిస్తున్నా. మా చీకోటి ప్రవీణ్ అన్న గారికి, ధర్మ రక్షకులకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత మీది. రేపేదైనా జరిగితే ప్రతి గల్లీ నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి జిల్లా నుంచి చీకోటి ప్రవీణ్ అన్న అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కదలి వస్తారు. అది గట్టిగా చెప్తున్నా. రాష్ట్రానికే రక్షణ లేని పరిస్థితి. హోమ్ మినిస్టర్ లేరు ఇప్పటిదాకా. అట్లాంటిది మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? ఒక్కసారి మీరు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. రేపు పొద్దున ఏమైనా జరగరాని జరిగితే మీరే బాధ్యత తీసుకుంటారు. అంతేకాకుండా ఇదివరకు కూడా ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరించారు. అంటే మీకు చెప్పేదాకా తెలియదు. నిన్న కూడా పైన వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫోటో ఉంటే కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు వచ్చింది, ఏమి అని చర్యలు తీసుకోవాలి కదా, వాళ్ళని ప్రశ్నించాలి కదా. లేదు, మాకు చెప్పండి. ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అంటే చులకనా? ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు అంటే చులకనా మీకు? హిందూ దేశంలో లేమా? మీరు హిందువులు కాదా? హిందుస్థాన్ లో ఉన్నాం కదా మనం. హిందూ ధర్మం గురించి మాట్లాడితే దాడులు చేస్తారు, దేవుళ్ళ మీద దాడులు చేస్తారు. ఇది కరెక్టా? దయచేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తున్నా, వెంటనే ధర్మ రక్షకులైన చీకోటి ప్రవీణ్ గారు, ధర్మ రక్షకులు అందరికీ కూడా సెక్యూరిటీ కల్పించాలి. వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సైతం ధర్మ రక్షణ చేస్తున్నారు, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మనం ఇప్పుడు ధర్మాన్ని కాపాడకపోతే రేపొద్దున మనం కూడా మైనారిటీలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ కనుక మీరు రక్షణ కల్పించకపోతే చెప్పండి, మేము ఉంటాం. రోజు 200 మంది చొప్పున మేము సెక్యూరిటీ ఇస్తాం మా ధర్మ రక్షకుల గురించి. దేశం మొత్తం మీద, రాష్ట్రాల మొత్తం మీద గట్టిగా మాట్లాడేటోళ్ళు 3, 4, 5 ఉన్నారు. దాంట్లో ప్రప్రథమంగా చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రతి సమస్య పైన, ప్రతి అన్యాయం మీద ఆయన పోరాడతారు. కేవలం ధర్మ రక్షే కాదు, గో సేవ చేస్తాడు, జంతు సేవ చేస్తాడు. అలాంటి మంచి మనిషికి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఖబర్దార్, మేమైతే ఊరుకునేది లేదు, సహించేది లేదు. వెంటనే నేను చెప్తున్నాను, చీకోటి ప్రవీణ్ గారికి, ధర్మ రక్షకులకి ఇద్దరికి కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక రక్షణ కల్పించకపోతే మేము ఇక్కడే బేటాయిస్తాం. ఇక్కడే కూర్చొని మేము ధర్మాన్ని మాత్రం కొనసాగిస్తాం. ఇవాళ ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. ప్రతి గల్లీలో, ప్రతి జిల్లాలో జరుగుతుంది ఈ యొక్క ధర్నా. దయచేసి చీకోటి ప్రవీణ్ గారికి రక్షణ కల్పించాలి. మా ధర్మ రక్షకుల్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ఇది గుర్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇటువంటి సంఘటనలు చూస్తే గవర్నమెంట్ మరి హిందూ ధర్మంపై అపవాస్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో 3, 4 కంటే ఎక్కువ లేరు హిందూ సమాజం మీద, హిందుత్వం మీద, మన సాంప్రదాయాల మీద
యుద్ధం చేసే వాళ్ళల్లో మరి రాజాసింగ్ గారు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మరి అదే విధంగా చికోటి ప్రవీణన్న గారు కూడా మరి అదే విధంగా ముందుకెళ్తున్నారు. మరి ఇలాంటి సంఘటనని మరి ప్రభుత్వము చర్యలు తీసుకోకుండా ఇంతటి వరకు మన జరిగిన రెక్కి సంఘటనలో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులలో కూడా మరి రాజాసింగ్ గారిదే కాకుండా మరి ప్రవీణ్ అన్నది కూడా ఫోటోలు దొరకడం జరిగింది. గన్నులు కానివ్వండి, బుల్లెట్లు కానివ్వండి, మారణాయుధాలు అన్ని కూడా ఉండడం జరిగింది. మరి వాటి మీద ఎంతవరకు పరిష్కరించారో ఇప్పటి వరకు గవర్నమెంట్ తెలియలేదు. మరి హిందూ ధర్మం కోసము మేము ఏ పార్టీకి సంబంధం అని కాకుండా అందరికీ సమానంగా హక్కులు, అందరితో సమానంగా ఉంటూ మరి హిందుత్వం మీద పోరాటం కోసము ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. ఇలానే మీరు తేలికగా తీసుకుంటే మరి ఇంటికి ఒక హిందూ బంధువు బయలుదేరి మరి ఇలాంటి హిందుత్వం మీద పోరాడే వ్యక్తుల మీద మీరు సెక్యూరిటీ కలిగించకపోతే మాత్రము భారీ ఎత్తున కొన్ని వేల మందితోటి ధర్నా అనేది నిర్వహిస్తాము అని మీకు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చికోటి ప్రవీణ్ గారికి వెంటనే రక్షణ కల్పించాలి, చికోటి ప్రవీణ్ గారికి వెంటనే రక్షణ కల్పించాలి, హిందూ ధర్మ రక్షకులకు రక్షణ కల్పించాలి, హిందూ ధర్మ రక్షకులకు రక్షణ కల్పించాలి, చికోటి ప్రవీణ్ గారికి వెంటనే రక్షణ కల్పించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంఘర్ష్ కరో హమ్ తుమ్హారే సాథ్ హై, సంఘర్ష్ కరో హమ్ తుమ్హారే సాథ్ హై. రక్షించుకోకపోతే మన గవర్నమెంట్ ఎందుకు, మనం ఎందుకు? ఇంకా ఇప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళకి రక్షణ మనం కల్పించినట్టయితే ప్రతి ఒక్క హిందూ ముంగట్కి వచ్చి మాట్లాడతాను, వాళ్ళ వాయిస్ రేస్ చేస్తారు. ఇప్పుడు ఇది అందరు గవర్నమెంట్కే ఇది విన్నపం చేస్తున్నాము, మన ధర్మాన్ని కాపాడడానికి మీరు ఏమేమి చర్యలు కావాలో తీసుకొని ముందుకు వచ్చి కాపాడవలసిందిగా కోరుతున్నాము.